హాయ్ హలో నమస్తే. బాలీవుడ్ మూవీ జాన్ అబ్రహాం నటించిన వేద మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఆర్మీలో పనిచేసే మేజర్ అభిమన్యు అనగా జాన్ అబ్రహాం, అతని భార్య అనగా తమన్నా టెర్రరిస్టులు చంపేయడంతో చంపిన వాళ్ళని వెతికి దారుణంగా చంపుతుంటాడు. ఈ క్రమంలో పై అధికారులు మాట వినకపోవడంతో అతన్ని సస్పెన్స్ చేస్తారు. దీంతో తన భార్య ఊరెళ్ళి అక్కడ కాలేజీలో బాక్సింగ్ కోచ్గా చేరతాడు. బార్బర్ ఆ చుట్టుపక్కల 150 గ్రామాలకు పెద్దగా జితేందర్ ఉంటాడు. ఆ కుటుంబానికి అందరూ భయపడుతుంటారు. లేదా కాలేజీలో చదువుతూ బాక్సింగ్ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ తక్కువ జాతి అమ్మాయి అని ప్రతాప్ సింగ్ తమ్ముడు ఆమెను కొట్టి ఏడిపిస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి బాక్సింగ్ మీద ఉన్న ఆసక్తి చూసి అభిమన్యు ఆ అమ్మాయికి నేర్పిస్తాడు. అదే సమయంలో వేద అన్నయ్య ఒక అగ్రకులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి లేపుకెళ్తాడు. దీంతో పెళ్లి చేసుకుందరని వాళ్ళిద్దరిని పిలిపించి వేద అక్కను చంపేస్తారు. వేదాను కూడా చంపడానికి ప్రయత్నించగా అభిమన్యు అడ్డుపడతాడు. వేద ఊళ్ళో వాళ్ళందరినీ తప్పించుకొని కోర్టుకు వెళ్ళిందా? అభిమన్యు వేదాకి సపోర్టుగా ఎలా నిలబడ్డాడు? ప్రతాప్ సింగ్ మనుషులు వేదాన్ని పట్టుకున్నారా? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే తక్కువ జాతి కులాలని అగ్ర కులాలు తొక్కేస్తున్నాయన్న పాత పాయింట్తో చాలా సినిమాలే వచ్చాయి. అదే పాత కథతో అదే పాత కథనంతో వేద సినిమాని తెరకెక్కించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో అభిమన్యు టెర్రరిస్టును చంపటం, తన భార్య జ్ఞాపకాలతో బతకటం, కాలేజీలో జాయిన్ అవ్వటం, వేదాకి బాక్సింగ్ నేర్పటం ఇవన్నీ చూపిస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో అంతా ప్రతాప్ సింగ్ మనుషులు వేద వెనక పడటం, ఆ అమ్మాయిని అభిమన్యు కాపాడటం, ఇలా టామ్ అండ్ జెర్రీలా కథ సాగుతూ ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా సాగదీసినట్టుగా, సెకండ్ హాఫ్ అయితే యాక్షన్ సీన్లతో బాగానే చూపించాడు. ఏదైనా తప్పు జరిగితే కోర్టులో న్యాయం జరుగుతుందా అనే పాయింట్ ని కొన్ని వాస్తవ సంఘటనలు తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, ఇక జాన్ అబ్రహాం చాలా సెటిల్ గా సింపుల్ గా పర్ఫార్మెన్స్ చేశాడు. శార్వారి మాత్రం తన నటనతో అదరగొట్టిందనే చెప్పాలి. తమన్నా అయితే గెస్ట్ పాత్రలో అక్కడక్కడ కనిపించి మెప్పించింది. ఇక మౌని రాయి అయితే స్పెషల్ సాంగ్ లో అలరించిందనే చెప్పాలి. ఆశీష్ విద్యార్థి ఇంకా మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి, పాటలు ఓకే అనిపించాయి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. పాత కథే కథనం అయినా గానీ డైరెక్టర్ విజువల్స్ తో మెప్పించాడు. ఇక నిర్మాణ విలువలు కూడా సినిమాకి బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి వేద సినిమా తక్కువ వర్గాల్ని అగ్రవర్గాలు తొక్కేస్తున్నాయన్న పాయింట్ తో పాత కథతో యాక్షన్ సినిమాగా చూపించారు. మొత్తానికి ఈ మూవీ యాక్షన్ సీన్ల కోసం వన్ టైం చూసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.